పొగాకు ధరలపై ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లో గ్రేడ్ పొగాకుతో పాటు నంబర్ పొగాకును కూడా కిలో 250 రూపాయలకే కొనుగోలు చేస్తుండడంపై మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా త్రోవగుంట పొగాకు కేంద్రంలో ఇక వేలం రైతుల పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేడు రాష్ట్రంలో పొగాకు రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. ఇక్కడ అయ్యే ఖర్చు అనేది ఎక్కువగా ఉండటం, ఇక్కడ రేట్లు మాత్రం పొగాకు ఏలాం కేంద్రాల్లో రేట్లు మాత్రం తక్కువగా ఉంటున్నాయని అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇటీవల కాలంలో రైతులు ఆందోళన చేపట్టడం జరుగుతుంది. దీనిపై అసలు రైతులు పొలానికి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి రేట్లు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు రేట్ ఎలా ఉంది? రేట్ ఏముంది, ఎకరానికి 2,20,000 ఖర్చు అవుతుంది. మొత్తం టోటల్ ఒక ఎకరానికి ఖర్చు అయ్యేది మనకి 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి అయింది. 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి అయితే వాళ్ళు 30 యావరేజ్ ఇస్తే కానీ బయటపడ రైతులు ఇవాళ పరిస్థితిని బట్టి కనీసం 25 యావరేజ్ ఇస్తే రైతు బయటపడతాడు. వాళ్ళు ఇస్తుంది 20 కూడా ఇవ్వటం వల్ల తెచ్చిన వాటిలో 10 బేళ్ళు తెస్తే 5 బేళ్ళు కొన్నారు, 5 బేళ్ళు వెనక్కి వెళ్తున్నాయి. అందువల్ల రైతులు అంత ఆశాజనకంగా లేరు. ఈ ఏడు నష్టాలు సవిచే విధానంలో రైతులు భావించుకుంటున్నారు. ఇప్పుడు పొగాకు ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది, అలాగే బ్యార్నీకి ఎన్ని క్వింటాలు వీళ్ళు అవకాశం ఇస్తారు అమ్ముకోవటానికి? 35 క్వింటాల 40 కేజీలు వీళ్ళు ఇస్తుంది. 35-40 బోర్డు వాళ్ళు ఇస్తుంది. దాని మీద ఎక్సెస్ ఒక పెనాల్టీ మీద ఒక 35 ఇస్తారు, 30 దాకా ఇస్తారు. ఏదొచ్చినా రేట్లు లేనప్పుడు నీకు నష్టాలేగా. అది మనకి 2,20,000 అసలే ఇద్ది. మొత్తం ఎకరానికి 10 క్వింటాలు పండించి 25 యావరేజ్ ఇస్తే అసలు అవుతాడు రైతు. అది ఇప్పుడు తగ్గిన వాళ్ళకి ఇంకా 30 ఇస్తే కానీ అసలు కాడు. అసలుకే అది 19-19.5 మీరు చూశారుగా మార్కెట్ రేట్లు. అంతే, ఇవాళ ఆశాజనకంగా లేవు. రైతు మట్టికి నిరుత్సాహంగానే ఉన్నారు పొగాకు విషయంలో. అది గతంలో మాడు ఎంత పడ్డది, అలాగే నంబర్ ఎంత పడ్డది, ఇప్పుడు ఎంత పడుతుంది? పోయిన సంవత్సరం 36 కొన్నాడు నంబరు, 33 దాకా లో గ్రేడ్ కొన్నారు. మరి ఈ సంవత్సరం ఆ 25 టాప్ అంటున్నారు, 20 కొత్త ఉంది ఆ నెంబరు. లో గ్రేడ్ ఏమో 19-20 కొంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు లో గ్రేడ్ ఎందుకు అధికంగా రేట్లు అంటే 2500 లెక్కన 250 లెక్కన కేజీ కొంటున్నారు, అలాగే నంబర్ ఎందుకు తక్కువ కొంటున్నారు? అంటే ఈల్డింగ్లో ఈ సంవత్సరం నెంబర్ ఎక్కువ దిగింది, కొద్దిగా లో గ్రేడ్ తక్కువగా దిగింది. వాళ్ళకి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో కొద్దిగా బ్రౌన్ కావాలా శాంపిల్స్, కానీ ఇప్పుడు కొంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అధికంగా ఇంతకుముందు లో గ్రేడ్ వచ్చేది, అలాగే ఇప్పుడు నంబర్ వస్తుంది. అధికంగా వచ్చిందని తగ్గిస్తారా? అంటే వాళ్ళకి క్వాలిటీ చూసుకొని కొనుక్కుంటున్నారు వాళ్ళు. క్వాలిటీకి ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ చేసి కొనుక్కుంటున్నారు. రాజమండ్రి అటు సైడ్ అధిక రేట్లు ఇస్తున్నారంట, 5 రూపాయలు ఎక్స్ట్రా పడిద్దంట, కానీ మనకి మాత్రం తక్కువ పడిద్దంట. ఎందుకని? వాళ్ళ పొగా కొద్ది క్వాలిటీ ఉంటుంది, మన దాని మీద ఎక్కువ పడుతుంది, వాళ్ళకి తక్కువ ఇదిగా ఉంటుంది, అందువల్ల వాళ్ళకి ఎక్కువ రేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బ్యార్నీకి ఎంత లాస్ వచ్చే అవకాశం ఉంది? 60-70 ఎకరానికి 60-70 వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 7 ఎకరాలు వేసామండి బ్యార్నీకి. ఎకరానికి 60,000 కాడికి వచ్చింది. 4 లక్షలు ఇదే ఇట్నే కొనసాగితే ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఈ వడ్డీలు కూడా కలుపుకుంటే మళ్ళీ 20,000 పెరిగిద్ది ఎక్స్ట్రా. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఎస్టీసీ రంగంలో దించి గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఇస్తే కొంతవరకు మేము బయటపడతామని మా అభిప్రాయం. చూస్తున్నాం కదా, రైతుల కష్టాలు అనేది చూస్తున్నాం. వాళ్ళకి ఎకరాకి అయ్యే ఖర్చులు, అలాగే బ్యార్నీకి అయ్యే ఖర్చులు లక్షల్లో ఉంటే ఇక్కడికి వచ్చేలకే ప్రతి ఎకరాకి 60,000 లాస్ వచ్చే విధంగా, అలాగే ప్రతి బ్యార్నీకి 3 లక్షల వరకు లాస్ వస్తుంది. ఇది ప్రభుత్వం అనేది గుర్తించాలి. అలాగే ఇలాంటి రైతులను, పొగాకు రైతులను అనేది కాపాడాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. దీన్ని కాపాడాలనే విధంగా ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం.